వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. ఇదంతా సొల్లు కబురు. ఈ సొల్లు కబుర్లతో ఇంకేంటంటే లోకల్ బాడీలో లబ్ధిపోతారు. తెలంగాణ సెంటిమెంట్ రగిలియాలి. అది రగలదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే ఆయన కానీ ఈయన కానీ వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ఉద్యమకారులు కాదు. ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాటలు చెప్పాలంటే తెలంగాణ ద్రోహులు. సో ఆయన చంద్రబాబు నాయుడు అసలు ద్రోహి. ఆయన మీద వీరిద్దరు పోరాటం చేస్తామనడం ఇంకా విచిత్రమైన ద్రోహం. అది అంటే అటు గురువు ఇటు శిష్యులు ఆడుతున్న రాజకీయ డ్రామా. ఈ డ్రామాలో తెలంగాణ ప్రజలు బలి. సో బనకచర్ల లోకల్ బాడీ ఎన్నికల కోసం మాత్రమే బనకచర్ల రాజకీయం తప్ప అందులో ఏమి లేదు. ఆ లోకల్ బాడీలో కూడా సెంటిమెంట్ ఏమి రాయలే పరిస్థితి లేదు. ఎందుకంటే కోదండరామరెడ్డి చెప్తున్న నీతులు ఎవడు వినే పరిస్థితులలో లేడు, ప్రజలు వినే పరిస్థితి లేదు, ఆయన నమ్మే పరిస్థితి అసలు అంతకన్నా లేదు. పొగులేడిని అసలే నమ్మరు. సో కాబట్టి ఈ బనకచర్ల రాజకీయం ఏదైతే నడుస్తున్నదో ఆ నడుస్తున్న రాజకీయం కాస్త కేవలం లోకల్ బాడీ ఎన్నికల కోసం అనే విషయాన్ని జగమెరిన సత్యంగా మనం ఉదాహరించాలి. లోకల్ బాడీ ఎలక్షన్ స్టంట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చెప్పేసి డైరెక్ట్గా మేము ఎక్స్ట్రా అంటే సముద్రంలో వృధాగా పోతున్న నీటిని మేము వాడతాము. మేము ఒక్క చుక్క నీరు కూడా తెలంగాణ వాళ్ళకి తీసుకునే ఆస్కారమే లేదు. అటువంటిప్పుడు వివాదం ఎక్కడిదన్నాడు. సో నిజమే కదా మరి. ఇప్పుడు వివాదం ఎక్కడిది బనకచర్ల విషయంలో? కేసీఆర్ను దాంట్లో మళ్ళా ఇరికియాలి, కేసీఆర్ను ఇరికించి కేసీఆర్ను దొంగ చేయాలి. ఇప్పటికే కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇప్పటికే కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఈ ఫార్ములా రేసు, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఆ స్కామ్, ఈ స్కామ్, ఇంకా రకరకాల స్కాములు. కానీ అక్కడ మాత్రం వీళ్ళు మాత్రం ఈ ల్యాండ్ స్కామ్ ఎంత జరిగిందనే విషయం మాత్రం పక్కన పడతలేరు. ఈ ధరణి విషయం మాత్రం పక్కన పడేసావు. నువ్వు ధరణి ఎంత పెద్ద స్కామ్ అంటే మొత్తం ఒక అమెరికా గేట్ కంటే పెద్ద అమెరికన్ గేటు అనేది ఒక పెద్ద స్కామ్ లాగానే, వాటర్ స్కామ్ లాగానే ఇది కూడా ఒక పెద్ద స్కామ్. సో కాబట్టి ధరణి అంత పెద్ద స్కామ్ను ఎందుకు మీరు బయటపడతలేరు? మీరు ఎందుకు దాని మీద కమిషన్ వేయలేదు? ధరణిని ఎందుకు మీరు మర్చిపోయి ధరణి పేరు మీద ఇవాళ భూమాతను తెచ్చారు? ఇదెందుకు ధరణి మీద నిజంగానే ఆయన మీరు ఇరికేయాలనుకుంటే ఆయన నిజంగానే ఆ ధరణిలో జరిగిన అక్రమాలను కనుక ప్రూఫ్స్ చాలా ఉన్నాయి కదా. ఎందుకు మీ వాళ్ళు మీరు కూడా అందులో భాగస్వామ్యం కాబట్టేనా, మీరు కూడా ఆ మొత్తం ల్యాండ్ స్కామ్లో ఉన్నారు కాబట్టేనా మీరు ధరణి గురించి మాట్లాడతలేరు? సో కాబట్టి ఈ దగా రాజకీయాలు, ఈ దగా వ్యవహారాలు అటు బాబు కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ ఆయన శిష్యులు కానీ ఇలా ఆడుతున్న నాటకంగా మనం చూడాలి. D6 అండ్ డీజా కర్తవ్యంగా భావిస్తున్నది. లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రయోజనం పొందడానికి మాత్రమే ఇవాళ బనకచర్ల రాజకీయం. గతంలో కూడా నేను అదే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. తెలంగాణ ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. లోకల్ బాడీ ఎన్నికల్లో బనకచర్ల రాజకీయం అదే దానికోసం మాత్రమే, అంతే కదా తప్ప ఇలా ఏమీ లేదు. మనకు రావాల్సిన నీటి శుల్క వీళ్ళు ఆపింది లేదు. వీళ్ళు లేకపోతే అప్పుడు బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. కాళేశ్వరం చరిత్రలంతా ఘోష్ కమిషన్ ముందు ఉంచుతాం. ఇవన్నీ ఏంటంటే వీళ్ళ పథకాలు ఏవైతే ఉన్నాయో 420 పథకాలు ఏవైతే ఉన్నాయో, లేదంటే 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, ఈయన 6 గ్యారంటీలు అయినా పెట్టిండు, ఆయన 6 సూపర్ 6 అయినా పెట్టిండు. పెద్ద తేడా ఏం లేదు దీనికి. సో కాబట్టి ఈ రాజకీయ డ్రామాలో తెలంగాణ ప్రజలు ఇప్పటికే బలైపోయారు, భవిష్యత్తులో బలి కాబోతున్నారు. కాబట్టి బలి కావద్దు. ఈ బహుజనులంతా ఈ ఆధిపత్య కులాల రాజకీయాలను అర్థం చేసుకోవాలి. అది కేసీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, కిషన్ రెడ్డి అయినా అందరూ ఒకటే. సో వీళ్ళ రాజకీయాలు అంతా ఒకటే. కాబట్టి ఈ ఆధిపత్య దోపిడీ రాజకీయాలకు అంతం పలకడానికి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాల్సిన అవసరం తెలంగాణలో ఉంది. ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని D6 డీజాకు భావిస్తున్నది. త్వరలోనే దానికి సంబంధించిన కార్యాచరణ 4వ రాజకీయ శక్తి అవతారం జరుగుతుంది తెలంగాణలో. తప్పకుండా ఆ దిశగా ఆలోచన చేసి ముందుకెళ్తాం. మేము తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ సాధించిన వాళ్ళుగా, తెలంగాణలో బలిదానాలు చేసిన వాళ్ళుగా, తెలంగాణ బలిదానాల తరఫున ఆ జాతుల నుండి వచ్చిన వాళ్ళుగా, దానికోసం ఇవాళ 12 ఏళ్ళ ఉద్యోగం సామాజిక తెలంగాణ కోసం
12 నెలల ఉద్యోగానికి రాజీనామా చేసి నెలకు లక్షలాది రూపాయల ఉద్యోగాన్ని రాజీనామా చేసి త్యాగం చేసిన చరిత్ర నాది. తప్పకుండా ఖచ్చితంగా ఈ దళాలను, ఈ దొంగలను, ఈ దోపిడీదారులను ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుదాం. ప్రజలకు ఓటు అనే చైతన్యాన్ని రగిలిస్తాం. అందుకే రానున్న రోజుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా అవతరిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, వీళ్ళ యొక్క చిల్లర రాజకీయ డ్రామాలని రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా అంతా బలకాల్సిన బాధ్యత ప్రజల మీద ఉందని తెలియజేస్తున్నాం. జై భీమ్, జై పులే, జై పెరియార్, జై జై సామాజిక తెలంగాణ.